మిత్రులారా, ఇప్పుడు 93వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఆ ఈశ్వరుని యందు తన మనస్సు రమించాలని ఈ శ్లోకాన్ని చెప్తున్నారు శంకర్లు. శ్లోకాన్ని చదువుకుందామండి. సోమకళాధరమౌళ కోమల గణకంధరే మహామహసి స్వామిని గిరిజానాథే మామక హృదయం నిరంతరం రమతాం. పదవిభాగం చూద్దామండి. మామక హృదయం అంటే నా యొక్క హృదయము. సోమకళాధరమౌళ చంద్రకళను ధరించిన శిరస్సు కలవాడును. కోమల గణకంధరే అంటే కోమల అంటే సుందరమైన ఘన మేఘము వంటి కంధరే కంఠము కలవాడును. మహామహసి గొప్ప తేజస్వరూపమైన వాడును. స్వామిని ప్రభువును అయిన గిరిజానాథే పార్వతీపతి అయిన శివుని యందు నిరంతరం ఎల్లప్పుడూ రమతాం రమించుగాక. అంటే భగవత్పాదులు తన హృదయాన్ని ఎప్పుడు పార్వతీపతి అయిన శివుని యందు క్రీడించాలని ఈ శ్లోకంలో కోరుకుంటున్నారండి. ఏ మాత్రం నిలకడలేనిది, ఏ ఆనందాన్ని ఇవ్వలేనిది, ప్రతి క్షణం దుఃఖాన్ని త్రవ్విపోసేది ఆయన ఈ జగత్తును చూసి మోహపడకుండా తన మనస్సు ఎంతసేపు ఆ చంద్రశేఖరుని తాలూకు దివ్య తేజస్సు ఉంటుంది కదండి, ఆ దివ్య తేజస్సులోనే రమించాలని, అటువంటి ఆనందాన్ని హాయిగా తను అనుభవించాలని శివుణ్ణి కోరుకుంటున్నారన్నమాట. ఎటువంటి చంద్రశేఖరుడు? శుద్ధ స్ఫటికము వంటి తెల్లని శరీరం కలిగి ఉందిట అతనికి. జటాజూటల్లో చంద్రకళ ప్రకాశిస్తూ ఉంటా, కంఠమేమో నీల మేఘ కాంతితో ప్రకాశిస్తూ ఉంటా. పార్వతేమో ఆయనకి సహాయంగా ఉందిట. అటువంటి తేజస్సునందు తన హృదయం రమించాలని శంకర్లు కోరుకుంటున్నారు. అటువంటి తేజస్సును, ఆనందమూర్తిని తన మనస్సు ఎప్పుడు వదిలిపెట్టకుండా ఉండాలని వారి అభిలాష తెలియచెప్తున్నారన్నమాట. అంటే ఉపాధి రూపంతో కూడిన పరబ్రహ్మను కోరుకున్నారండి. ఈ శ్లోకంలో యాక్చువల్లీ నిర్గుణుడైన సదాశివుణ్ణి గుణమయమైన నామరూపాత్మకమైన జ్యోతి స్వరూపంగా శంకర్లు వర్ణించారు. పూజలు అందుకోవడానికి, స్తోత్రాలు అందుకోవడానికి ఏ దేవతలైనా నామరూపాలతో ఉండాలి కదండి. అందుకు ఈ విధంగా ఒక రూపాన్ని అతనికి ఆపాదించి అటువంటి రూపాన్ని చూస్తే వచ్చే ఆనందంతో తను ఆనందంలో రమించాలి అని చెప్తారు. దీనికి యాక్చువల్లీ ఇంకొక విధంగా కూడా చెప్పచ్చను. నా హృదయం చంద్రకళను ధరించు శిరస్సు కలవాడును. సుందరమైన మేఘము వంటి మచ్చతో కూడిన కంఠము కలవాడును. గొప్ప తేజస్సు యొక్క స్వరూపమైన వాడును. ప్రభువును ఆయన పార్వతీనాథుని యందు ఎల్లప్పుడూ రమించుగాక అనేనా చెప్పచ్చు. లేకపోతే శిరస్సును చంద్రకళను ధరించినదియు, మనోహరమైన మేఘం వంటి కంఠము కలదియు, గురుస్వామి అయినదియు, పార్వతీపతి రూపంతో ఉన్నదియు అయిన మహాతేజస్సునందు నిరంతరం నా హృదయం రమించగాక. బికాజ్ భగవంతుడు జ్యోతి స్వరూపుడని అతని ఉద్దేశం అండి. అందుకు అలాగా దాన్ని మనం ఏ విధంగా అయినా దానికి సాకార రూపమైన ఇచ్చి, లేకపోతే నిర్గుణ రూపానికైనా ఏ విధంగా అయినా అన్వయించుకోవచ్చు. సో అటువంటి శివుడిలో తన హృదయం రమించాలి అని చెప్తున్నారు అన్నమాట.